శ్రోతలకి అభివందనాలు. అజీం ప్రేమ్జీ పేరు ఎవరికి తెలీదు? అతనొక రోల్ మోడల్ అనే అందరూ అనుకుంటారు. అందుకే ముందు తరాల వారి కోసం ఆయన ఒక విశ్వవిద్యాలయం ప్రారంభించారు. అది సామాన్యమైన విద్యాలయం కాదు. ఆ విద్యాలయం ఏమిటో అది తెలియచేయడానికి అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ నేతి అన్నపూర్ణ గారు మనతో ఉన్నారు. అన్నపూర్ణ గారు నమస్కారం, కార్యక్రమానికి స్వాగతం. అందరికీ నమస్కారం. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ అంటే ఏమిటి? అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ 2010లో బెంగళూరులో స్థాపింపబడిందండి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయం. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర హోసూర్ రోడ్ దగ్గర ఉన్నదండి. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ యొక్క లక్ష్యము ఒక జస్ట్, ఈక్విటబుల్, హ్యూమేన్ అండ్ సస్టైనబుల్ సొసైటీని నిర్మాణించటానికి తోడ్పడటమండి. అంటే సమానత్వం, మానవత్వ విలువలు ఉన్న ఒక స్థిరమైన సమాజ నిర్మాణానికి అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ గణనీయమైన కృషి చేస్తోంది. ఈ ఉద్దేశంతో సమాజంలో విద్య మరియు అభివృద్ధి క్షేత్రాల్లో నాయకులను రూపొందించే ప్రయత్నానికి అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ కట్టుబడి ఉన్నది. గత 3 సంవత్సరాల్లో దాదాపు 500 మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారండి యూనివర్సిటీ నుంచి. 2013లో యూనివర్సిటీ యొక్క మొట్టమొదటి కాన్వొకేషన్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర గవర్నర్ విచ్చేశారు. 2014లో యూనివర్సిటీ యొక్క 4వ బ్యాచ్ మొదలైతోంది. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో ఏ కోర్సులు మీరు ఆఫర్ చేస్తారు? యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ డెవలప్మెంట్ అనే కోర్సెస్ విద్యార్థులకు అందజేస్తుంది. అంటే ఎంఏ ఎడ్యుకేషన్ అండ్ ఎంఏ డెవలప్మెంట్. ఈ కోర్సుల్లో థియరీ, రీసెర్చ్, పాలసీ మరియు ఫీల్డ్ ప్రాక్టీస్ అనే అంశాలు సమగ్రంగా కవర్ అవుతున్నాయి. విద్యార్థుల దృక్పథాలని, నైపుణ్యాన్ని ఫీల్డ్లో అనుకూలంగా వాడగలిగేందుకుగా సమతుల్య ప్రోగ్రామ్స్ని యూనివర్సిటీ అందజేస్తుంది. విద్యార్థులు ఒక జనరల్ ప్రోగ్రామ్ కానీ ఒక స్పెషలైజేషన్ని కానీ ఎంచుకునే అవకాశం ఎంపిక చేసుకోవచ్చు. వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. అవునండి. ఎంఏ ఎడ్యుకేషన్లో 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కరికులం అండ్ పెడగాజీ, ఎర్లీ చైల్డ్హుడ్ లెర్నింగ్, ఇంకా స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అనే స్పెషలైజేషన్స్. ఎంఏ డెవలప్మెంట్లో హెల్త్ అండ్ న్యూట్రిషన్, లా అండ్ గవర్నెన్స్, లైవ్లీహుడ్స్, పబ్లిక్ పాలసీ అండ్ సస్టైనబిలిటీ అనే స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి? అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో ఒక ఉత్సాహపూరితమైన శిక్షణా వాతావరణం ఉంటుందండి. థియరీయే కాక ప్రాక్టీస్, అంటే సిద్ధాంతాలు, క్లాస్ రూమ్లో సిద్ధాంతాలు నేర్చుకోవటమే కాదు, అవి ఫీల్డ్ ప్రాక్టీస్ ద్వారా తెలుసుకునే అవకాశం కూడా విద్యార్థులకి యూనివర్సిటీ కల్పిస్తుంది. అంటే విద్యార్థులు స్వయంగా ప్రయోగశీలమై ప్రయోగ రూపంలో దాన్ని వాడి అర్థం చేసుకోగలుగుతారు. అంటే క్లాస్ రూమ్లో నేర్చుకున్నది వాళ్ళు స్వయంగా ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయటానికి అవకాశం కల్పిస్తుందండి అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ. అంతేకాక అత్యున్నత అర్హత కలిగిన అధ్యాపకులు విద్యార్థులని అన్ని విషయాల్లో ఇన్స్పైర్ చేస్తూ చాలా సున్నితంగా వాళ్ళలో ఉన్న ప్రతిభను ప్రజ్వలించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. విద్యార్థులు, అధ్యాపకులు ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే వాతావరణాన్ని కూడా యూనివర్సిటీ ఎప్పుడు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ ప్రత్యేకత అంటే అక్కడ మీకు ఫ్రీడమ్ ఉంది, ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే అవకాశం ఉంది, మీరు క్లాస్ రూమ్లో ఏం చదువుతారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంది అన్నమాట. అవునండి. అయితే అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో ఎవరు విద్యార్జన చేయవచ్చు? యూనివర్సిటీలో ఏ విభాగంలో అయినా బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నవారు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ కోర్సెస్కి అప్లై చేయొచ్చండి. పూర్వానుభవం ఉన్న అభ్యర్థులని ప్రోత్సహించడం జరుగుతుంది. సామాజిక ఆర్థిక పరంగా వెనకబడిన వారికి విశేష స్థానాన్ని యూనివర్సిటీ కలిగిస్తుంది. అంటే వారికి స్పెషల్ వెయిటేజ్ ఉన్నదండి సెలక్షన్ ప్రాసెస్లో. ప్రస్తుతం ఉన్న విద్యార్థులలో 50% మంది 20 రాష్ట్రాల ఉన్న గ్రామీణ ప్రాంతాలు లేదా చిన్న చిన్న టౌన్స్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. పూర్వానుభవం ఉన్న వారికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. అంటే ఏమిటి? ఏ రంగంలో అయినా పూర్వానుభవం ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చండి యూనివర్సిటీ, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్కి. ఉదాహరణకి ఎవరైనా ఇంజనీర్స్, ఐటీ సెక్టర్లో పనిచేస్తూ, లేదు వారు డెవలప్మెంట్ అండ్ విద్యా రంగాలకి వచ్చి నేర్చుకుని ఆ రంగాల్లో పనిచేద్దాం అనుకుంటే వారు అప్లై చేయొచ్చు. రెస్ట్రిక్షన్ ఏమీ లేదండి. ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్స్కి ఏజ్ లిమిట్ అనేది లేదు. నేను ఈ కోర్స్ చేస్తే ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ని నాకు యూనివర్సిటీ కలిగిస్తుంది?
కెరియర్ అవకాశాలు చాలా ఉన్నాయండి ఈ కోర్సుల్లో చేరిన వారికి. సామాజిక రంగంలో ప్రస్తుతం మన దేశంలో అవకాశాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అంతేకాక పెద్ద పెద్ద ప్రభుత్వ కార్యక్రమాలు, ఇప్పుడు MNREGA కానివ్వండి, NRLM కానివ్వండి, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, NGOs, రకరకాల కార్పొరేషన్స్ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాలు కానివ్వండి, పాలసీ థింక్ ట్యాంక్స్ కానివ్వండి, మల్టీలాటరల్ ఏజెన్సీస్, ఫండింగ్ ఏజెన్సీస్లో రకరకాల అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి. అజిం ప్రేమ్జీ యూనివర్సిటీలో ఉన్న ప్లేస్మెంట్ సెల్ విద్యార్థుల ఆసక్తి పట్టి వారి వృత్తి ఎంపికలలో సౌకర్యాలు, సహాయం అందజేస్తూ ఉంటుంది. 2013లో ఈ ప్రోగ్రామ్స్ లో చదివిన విద్యార్థులు అందరికీ ఉద్యోగాలు లభించినాయి. వాళ్ళలో చాలా మంది NGOs లోను, చాలా మంది కంపెనీస్ యొక్క CSR డివిజన్స్ లోను, ఇంకా చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లోను ఉద్యోగాలు సంపాదించారండి. ఇది అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ యొక్క సామాజిక లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ యూనివర్సిటీకి వచ్చే వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ అట్లాంటిది ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకి అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ స్కాలర్షిప్ ఇస్తుందండి. అంతేకాక 3 సంవత్సరాల కంటే ఎక్కువ పూర్వానుభవం ఉన్న వారికి ప్రతి నెల ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. అవసరం ఉన్న విద్యార్థులకి విద్యా రుణాలు ఏర్పాటు కూడా చేస్తుంది యూనివర్సిటీ. మన నవతరాలకి ఇప్పుడు అజిం ప్రేమ్జీ యూనివర్సిటీకి చేరుకోవాలంటే ఇప్పుడు అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ కి అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ మొదలైందండి. అడ్మిషన్ 2 స్టేజెస్ లో జరుగుతుంది. మొదటిది రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అభ్యర్థులకి. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ, అంటే వ్యక్తిగత ఇంటర్వ్యూ జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్స్ అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. వెబ్సైట్ అడ్రస్ www.ajimpremgyuniversity.edu.in. దీని గురించి ఏమైనా మాహితి కావాలంటే ఏమైనా ఫోన్ నంబర్లు ఉన్నాయా? టోల్ ఫ్రీ నంబర్ ఉందండి. ఆ నంబరు 1800-666-266-2001 1800-266-2001. ఈ నెంబర్కి కాల్ చేసి ఎక్కువ మాహితి కావాలన్న వారు తీసుకోవచ్చు. అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసి అప్లై చేయొచ్చు. అప్లై చేయటానికి చివరి తేదీ ఫిబ్రవరి 7వ తారీఖు 2014. చివరి తేదీ దాకా ఆగకుండా ముందే అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారాన్న భారతదేశంలో మొత్తం 34 కేంద్రాల్లో నేషనల్ లెవెల్ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. మార్చ్ 2014లో పర్సనల్ ఇంటర్వ్యూస్ జరుగుతాయండి. చివరి తేదీ వరకు ఆగకుండా అభ్యర్థులు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి వెబ్సైట్ అడ్రస్ అన్నపూర్ణ గారు ఇంకొకసారి చెప్తారు. www.ajimpremgyuniversity.edu.in. ఈమెయిల్ admissions@apu.edu.in. టోల్ ఫ్రీ సంఖ్య 1800-266-2001. ప్రతిభావంతమైన నవతరాల అభివృద్ధి కోసం అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ ఎన్నో మంచి కార్యక్రమాల్ని రూపొందించింది. ఈ అన్ని మాహితిని మా శ్రోతులకు తెలియజేసినారు. మీకు ధన్యవాదాలు. మరియు అర్హ విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించాలని ఈ కార్యక్రమం ద్వారా మేము కోరుకుంటున్నాము. ధన్యవాదం రేఖ గారు. అజిం ప్రేమ్జీ యూనివర్సిటీకి అప్లై చేయబోతున్న అభ్యర్థులందరికీ యూనివర్సిటీ తరపున మా బెస్ట్ విషెస్.